చేసాడు, 4 లక్షలు వేసారు, చక్కగా పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికి జగన్ గారు విపరీతమైన సంక్షేమ పథకాలు అక్కకుండా చక్కగా అందరికీ అందుబాటులోకి ఉండి చక్కగా అందరికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఇచ్చారు. అది ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, రైతు బంధువు కానీ, ఇలా చాలా రకాల 33 పథకాలు ఇచ్చారు. 33 పథకాలు కూడా ఎక్సలెంట్ పనిచేసి ఇకపోతే లేడీస్ కార్యకర్తలకి చెయ్యొద్దని, పని ఆదరణ పథకాలని, ఇలా కొన్ని రకాల పథకాలు పెట్టి చక్కగా చేశారు జగన్ గారు. స్కూళ్ళు, రోడ్లు ఇవన్నీ అభివృద్ధి. నాడు నేడు స్కూల్లో మేము చదువుకున్నప్పుడు స్కూల్ చాలా దారుణంగా అధ్వానంగా ఉండి మేము బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, అన్ని కూడా చాలా బాగున్నాయి. నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ చాలా బాగా చాలా అందంగా చేసి ఆడవాళ్ళకి మనోభావాలు దెబ్బతినకుండా లేడీస్ కూడా అక్కడ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండేలా పెట్టి చక్కగా చేశారు. లోకల్లో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ లోకల్లో కంటే మా ఎమ్మెల్యే అంటే రాజమండ్రికి ఎమ్మెల్యేగా అమ్మాయి చిన్న తప్పు చేసాం. ఆల్రెడీ భవానీ గారిని గెలిపించారు జనాలు చాలా మంది. అప్పుడు కొన్ని పొరపాట్లు జరిగింది. కానీ భర్త అనే ఒక వ్యక్తి పార్లమెంటరీగా వచ్చి పార్లమెంట్ సభ్యుడు అంటే ఇలా కాదు, పార్లమెంట్ సభ్యుడు ఎలా ఉంటాడో చూపించి రాజమండ్రిని విపరీతమైన అభివృద్ధి చేసి ఒక మంచి సిటీగా తయారు చేసి ఈరోజు ఎమ్మెల్యే కాంటెస్ట్గా నిల్చున్నాడు. అతను చేసిన అభివృద్ధి చూసి జనాలు అతన్ని జయజయధ్వానాలతో హర్షధ్వానాలతో ఎప్పుడు గడప గడపకు వచ్చినా ఏ వార్డుకి వచ్చినా విపరీతమైన హర్షధ్వానాలతో అన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. నేను రాజమండ్రిని కంబాల చెరువు చూసుకుంటే దండి మార్చి పెట్టి కంబాల చెరువుని మార్చి కంబాల చెరువు సుందరీకరణ చేసి అలా ఈటి స్ట్రీట్ పెట్టి యాపీ స్ట్రీటు, పుష్కర్ ప్లాజా, మొన్న ఈ మధ్యన ఓపెన్ థియేటర్ అంటే సినిమాలు చూడడానికి థియేటర్లోకి వెళ్తే 200-300 అవుతాయని ఆలోచించి థియేటర్ కింద సుబ్రహ్మణ్య మైదానంలో బ్రహ్మజోత్సవ సుబ్రహ్మణ్య మైదానంలో ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని ఆయన బాగు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరిగే గ్రౌండ్ని బాగు చేసి చక్కగా చేసి దాన్ని ఓపెన్ థియేటర్ పెట్టాడు, యాంపీ థియేటర్. ఆ థియేటర్లో రోజుకి ఎంత లేదన్నా 800-1000 మంది చూస్తున్నారు సినిమా. ప్రతిరోజు సినిమాలు వేస్తారు. ఇప్పుడంటే ఎలక్షన్ కూడా చేస్తారు కానీ ప్రతిరోజు సినిమాలు చూస్తున్నారు. చక్కగా రాజమండ్రి నగరాన్ని విపరీతమైన అభివృద్ధి చేయడైనా ఆయన తిరుగులేని మెజార్టీ రాజమండ్రిలో గెలుస్తాడు. కొత్త రాజకీయాలు వస్తున్నారు కదా, కొత్త రాజకీయాల ప్రభావం ఎలా ఉండబోతుంది? కొత్త రాజకీయాలు అన్నది చాలా అధ్వానం పరిస్థితమ్మా. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గెలవలేము. మీకు ఒకటే పొత్తు పెట్టినప్పుడు అర్థమైపోయింది. జగన్ తట్టుకోవాలంటే పొత్తు రాజకీయాలతో తట్టుకోవాలి తప్ప మనం సింగల్గా తట్టుకోలేము అని ముగ్గురు కూటమిగా వచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ గా వచ్చిన వ్యక్తి ఒక మహిళ వచ్చారు. ఆవిడకి ఏ నియోజకవర్గం ఉండదు. ఆవిడ చంద్రబాబు నాయుడికి చుట్టాలు. ఆవిడకి ఏంటంటే ఈ సంవత్సరం రాజమండ్రిలో నుంచోడానికి వచ్చింది పార్లమెంట్ గా. కింద సంవత్సరం రాజంపేట, అంత ముందు వైజాగ్ నుంచి ఉంది. ఎక్కడా డెవలప్ చేయలేదు. రాజమండ్రిలో ఎక్కడైతే ఆ ఊరి వాడే నుంచి ఉంటాడో, లోకల్ వాడి నుంచి ఉంటాడో లోకల్ అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చేయగలడు. ఊరిని అతను అర్థం చేసి అభివృద్ధి చేయగలడానికి నిదర్శనం మా రాజమండ్రి ఎంపీ మార్కండ్ భరతరామ్ గారు. ఆయన చక్కగా ఎంపీగా గెలిచిన తర్వాత రాజమండ్రి బాగా అభివృద్ధి చేయడు. అలాగే ఇప్పుడు డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు ఇచ్చారు. ఆయన ఊపిరితిత్తుల డాక్టర్, 2 జిల్లాలకు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతను మీరు అనుకున్నట్టుగా కాకుండా నేను రాజమండ్రి అభివృద్ధి చేస్తాను, రాజమండ్రి మీద నాకు మంచి అవగాహన ఉంది, రాజమండ్రి నేను బాగా చేయగలను, ఈ ఊరు వాడిని, నాకు రాజమండ్రి అభిమానం ఉందని స్వతహాగా వచ్చిన వ్యక్తి అతను. చక్కగా జగన్ గారి పిలుపుమే వచ్చి, భర్త గారు సహకారంతో జగన్ గారి పిలుపుమే వచ్చి పార్లమెంట్ నుంచున్నాడు. అతను కూడా బ్రహ్మాండ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తుంది. కొత్త రాజకీయాల ప్రభావం ఏమి ఉండదు. కొత్త రాజకీయాలు మా తూర్పుగోదావరిలో అందరూ రాజమండ్రి కాన్స్టిట్యూషన్, రాజమండ్రి జిల్లాలో కొత్త రాజకీయాల ప్రభావం ఏమి ఉండదు. మీకు రాజమండ్రి జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీలు కూడా చక్కటి మెజారిటీతో అందరూ నెక్కుతారు. మరి అన్ని పథకాలు పార్టీ వాళ్ళు తప్ప బయట వాళ్ళకి ఏమి అందట్లేదు. అది చాలా తప్పండి. మేము ముందే చెప్పాడు మా జగన్ గారు, ఏంటి మేము మతం చూడడం, కులం చూడడం, అన్ని చూడమని చెప్పి ఏ కార్యకర్త ఏ రంగు ఏ జెండా చూడని వాళ్ళ నాన్నగారు అలా చేశాడు. అలాగే ఇతను కూడా అన్ని పథకాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అసలు ఎటువంటిగా అలాంటిది ఏమి ఉండదు. పొత్తు వల్ల మాకే ఏ సొత్తు భయం లేదు. చక్కగా వస్తుంది. వైసీపీ బ్రహ్మాండ మెజారిటీతో వస్తుంది. మళ్ళీ సీఎం ఈయనే. ఏం చెప్పాలనుకుంటున్నారు? వైనాట్ 175 అన్నది జరిగి తీరాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా నేను ఉన్నాను, మా ఇంట్లో కూడా ఈయన పథకాలు అందుకున్నాం, వీళ్ళు అందుకున్నారు. ఎవరున్నా అందుకోలేదన్న వ్యక్తి అంటూ ఉన్నాడు. కాబట్టి జనాలు నీతైన వాళ్ళని, అందులో ఆంధ్ర ప్రజలు చాలా నీతివంతులని నేను నమ్ముతున్నాను. తిన్నందుకు చక్కగా పథకాలు అందుకున్నందుకు మళ్ళీ జగన్ గారిని వైనాట్ 175 పిలిపించాడు. కంపల్సరీ వైనాట్ 175 రావాలి. దాని మీద మాకు సర్వేల ప్రకారం అయితే 140-130 చెప్తున్నారు. కానీ 175కే మేము మొగ్గు చూస్తున్నాం.
రాజమండ్రి మా జగనన్న వచ్చి ఎంతో పుణ్యం చేశాడు మాకు. రాజమండ్రిలో మా జగనన్న వచ్చినందుకు మాకు ఎంతో పుణ్యం చేశాడు. ఆయన ఈ అడుగు పెట్టేది గట్ల అడుగు అదల పాతాలను తొక్కేస్తాం అదే కామెంట్ చేసిన పిచ్చివాడు ఎన్నో వాగుతాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ గారిని అనంతబాబు తొక్కేస్తాను, చంద్రబాబు అనంతబాబు తొక్కేస్తాను, అదేం జరగని పని. వీళ్ళందరూ ఫేవరెట్ బ్యాచ్. వీళ్ళందరూ కూడా మీకు అర్థమైందా? వీళ్ళందరూ ఫేవరెట్ బ్యాచ్. వీళ్ళందరూ కూడా వీళ్ళ వల్లే అవుతాం. అవి సినిమా డైలాగ్ అంటే సినిమాలో హిట్ అవుతాయి. రాజకీయంగా పొలిటికల్ హీరో ఏంటి నేచురల్ హీరో జగన్ గారు. ఆయన కొట్టడం తరం కాదు. ఇంకొక 30 ఏళ్ళు మట్టి జగన్ రాజ్యం అనేది జరుగుతుంటది. రామరాజ్యం లాగే రాజన్న రాజ్యాన్ని ఆయన పాలిస్తాడు, చూడక్కర్లేదు. కరోనా టైంలో జగన్ గారు జనాలకి ఎంత ఎలా ఉపయోగపడారు? విపరీతంగా కరోనా టైంలోనే మన ప్రజలు అందరూ గుర్తించాల్సిన విషయం, మంచి విషయం అడిగాం. కరోనా టైంలో ఆయన పారాసెటమాల్ వేసుకోండి ఏంటి బీచింగ్ చల్లుకొని అంటే మేధావులందరూ నవ్వారు. అందులో 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న మేధావి, 14 సంవత్సరాలు సీఎం గా చేసిన మేధావి, 9 సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్న మేధావి ఏం మాట్లాడంటే మమ్మల్ని పారాసెటమాల్ వేసుకోమంటావా, బీచింగ్ చల్లుకోమంటావా అని అడిగాడు. ప్రపంచం మొత్తం అదే పని చేసింది. జగన్ గారికి ఎప్పుడు ముందు చూపు, మంచి విజన్ ఉన్న వ్యక్తి. అందులో చూడాల్సిన పని లేదు. ఈయనైతే కరోనా టైంలో చక్కగా అందరికీ వాలంటీర్లతో వచ్చే సేవలన్నీ అందించాడు. అదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు కూడా హైదరాబాద్ లోని ఇంట్లో ఉండి వాళ్ళ కరోనా రాకుండా చూసారు తప్ప ప్రజల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. అందులో మాత్రం చూడట్లేదు. కరోనా నిమిత్తం సార్ ప్రజలు వై నాట్ 175 కి కొట్టాల్సిందే. మరి యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు అంటున్నారు. చాలా తప్పు. యువతకి ఉద్యోగాలు లేవన్నా చాలా తప్పు. నేను 1974లో పుట్టాను. నేను 89లో 10th క్లాస్ చదివాను. డిగ్రీ చదివిన టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏ ఉద్యోగాలు లేవు, ఉన్నాయని చెప్పమానండి. నేను చెప్తాను ఏంటి జగన్ గారు వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. 4 లక్షల చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు సార్ దేశంలో? ఏ నాయకుడు ఇచ్చాడు? చెప్పడానికి ఎన్నైనా ఉంటాయి. ప్రతిపక్షాలు ఏం మాట్లాడారు లేక ఈ మాటలు చెప్తారు వాళ్ళు. అంతేగాని ఉద్యోగాలు ఇవ్వలేదు, యువత బాగుపడతా లేదన్న తప్పు. ఇప్పుడు యువత చక్కగా చదువుకుంటున్నారు. సిబిఎస్ సిలబస్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చెప్పిన ఎక్కుతారండి. నీ మనవడు చదువుకోవచ్చు, మేము చదువుకుంటే తప్పు అన్నావు. అంతేగా అది ఉద్యోగాలు కానీ యువతను కానీ చక్కగా రాజ్యం తెచ్చి చక్కగా రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి జగన్ గారు. సమస్య లేదు. మేము వై నాట్ 175 అనుకున్నాం. మేము మా జగన్ గారు పిలిపించారు వై నాట్ 175 అని. ఆంధ్ర ప్రజలు నీతివంతులుగా ఉండి వై నాట్ 175 ని గుర్తిస్తారు. లేని పక్షంలో సర్వేలు చెప్తున్నట్టు 130 సీట్లతో 22 ఎంపీ సీట్లతో జగన్ గారు మళ్ళీ రాజ్యాన్ని చక్కగా పాలిస్తారు. 2024 మాదే. మీరందరూ జగన్ గారికి మళ్ళీ గెలిపించిన సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. మేమందరం సిద్ధం. జగన్ గారు సిద్ధం కాబట్టి ఈరోజు రాజమండ్రి నగర వీధులు చూసారా? రాజమండ్రి నగర వీధుల్లో మా భరతన్న ఇచ్చిన పిలుపుకి గోదావరిలో అయిపోయింది. మేము వరదల్లో చూస్తారు రాజమండ్రి మునిగిపోవడం. ఇవాళ జనాలతో రాజమండ్రి మునిగిపోయి గోదావరి కింద తరిగిన ప్రతి వీధిలో చూసారు. ఎక్కడ రోడ్డు కనపడదా మీకు? కనబడలే. జనాలే కనిపించారు. అది భరతన్న క్యారెక్టర్. భరతన్న చేసే పని అది. Please subscribe .news.